అత్తయ్య, ఏంటి? మీతో ఒక చిన్న మాట చెప్పాలి. పర్లేదు చెప్పు. అది నాకు ఇంట్లో పని చేసుకుంటూ బయట వెళ్ళి జాబ్ చేసి రావాలంటే ఒళ్ళంతా చాలా నొప్పులుగా ఉంటుంది అత్తయ్య. కాస్త ఇంట్లో మీరు కొంచెం సహాయం చేస్తే నాకు బాగుంటుంది. అంటే నీ ఉద్దేశం ఏంటి? నువ్వు తెచ్చి పెడుతుంటే తీరుగా తినేసి తొంగుంటున్నానా నీ ఉద్దేశం? ఓ, నీతో పాటు బయట వాళ్ళకు కూడా తెలియాలన్నా నా గురించి? కాదు అత్తయ్య, నేను ఆ ఉద్దేశంతో ఏ అనలేదు. ఉద్దేశంతో అంటున్నావు మరి? అయినా నీ కోసమే కదా కష్టపడేది, ఇంకెవరి కోసం? నీ పిల్లోడు హాస్టల్లో ఉన్నాడన్న ఇంతన్న ఆశ ఉందా నీకు? మరి వాడి కోసమే కదా నువ్వు సంపాదించేది. అదేదో నా కోసం సంపాదిస్తున్నట్టు, నా పిల్లలకి పెడుతున్నట్టు ఫీల్ అవుతున్నావేంటి? చేసుకుంటూ చేసుకో, లేకపోతే మానేసేయి. నీ ఇష్టం, నీ కొడుకు జీవితం ఇష్టం. అర్థమైందా? అయ్యయ్య, వద్దులే అత్తయ్య, నేనే చేసుకుంటాను, మీరేం చెయ్యొద్దు. అలా ఉంటే బాగానే ఉంటుంది. వెళ్ళి పని చేసుకో. సరే అత్తయ్య. అన్నట్టు మర్చిపోయాను, ఇంట్లో కూరగాయలు అయిపోయినాయి. అవేంటో చూసుకో. సరే అత్తయ్య.